తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి అధ్వానంగా మారిందట. అసలు అటా ఇటా అనేది వాళ్ళకే ఇంకా ఓ క్లారిటీ లేనట్లుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. అసెంబ్లీ స్పీకర్ మాటను కూడా లెక్కపెట్టని ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్ స్థానం అంటే సీఎం అయినా, పీఎం అయినా, ఇంకెవరైనా అత్యంత గౌరవించే స్థానమని చెప్పాలి. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆ 5 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచారనే విశ్లేషణలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. అదెలా అని మీకు అనిపించొచ్చు. గతంలో బీఆర్ఎస్లో గెలిచి అధికార కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలలో ముందుగా ఒక 5 మంది మేం బీఆర్ఎస్లోనే ఉన్నామని స్పీకర్కి చెప్పడంతో స్పీకర్ కూడా వారిపై అనర్హత వేటు వేయకుండా తిరస్కరించి ఆ 5 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నారని ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది. స్పీకర్ నిర్ణయాన్ని గులాబీ నేతలు తప్పుబట్టినా పెద్దగా చర్చల్లోకి రాలేదు. ఎందుకంటే గతంలో కూడా వారు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలో గెలిచిన పలువురిని రాజీనామా చేయకుండానే నాటి తెరాసలో చేర్చుకున్నారు కాబట్టి. అయితే ఇప్పుడు తెరపైకి వచ్చిన అంశం ఏంటంటే స్వయంగా అసెంబ్లీ స్పీకరే ఆ 5 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరలేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నారని ప్రకటించారు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆ 5 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పి గులాబీ ఎమ్మెల్యే లాబీలో కాకుండా అధికార కాంగ్రెస్ సైడ్ ఇండివిజువల్ గా కూర్చోవడం పొలిటికల్ వర్గాల్లో మళ్లీ చర్చనీయాంశమైంది. అసలు వాళ్ళు స్పీకర్ పదవికి ఇచ్చే మర్యాద ఇదేనా అన్న టాక్ వినిపిస్తోంది. స్పీకర్ కూడా కళ్ళు లేని కబోదిలా మారని బారాసా శ్రేణుల నుండి వినిపిస్తున్న మాట. ఆ ఎమ్మెల్యేలు తీరు చూస్తుంటే మీరేంటి మాకు చెప్పేది అన్న తీరున్నట్లు కనబడుతుందన్న విశ్లేషణలు గుప్పుమంటున్నాయి. ఓవైపు స్పీకర్ కేమో మేము కారు పార్టీలోనే ఉన్నామని చెప్పి, మరోవైపు మేం కాంగ్రెస్ లో ఉన్నామని చెప్తున్నారని గులాబీ శ్రేణులు వారిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏకంగా సీఎం రేవంత్ కూడా వారు బీఆర్ఎస్ లోనే ఉన్నారని పలు సందర్భాల్లో చెప్పారు. మీకు పుట్టిన పిల్లలు మందికి అంటగట్టుడే ఎలా అని కూడా సీఎం రేవంత్ నాడు సెటైస్ వేశారు. ఇప్పుడు వారి తీరు చూస్తుంటే సీఎం రేవంత్ ను కూడా లెక్క చేయట్లేదని, ఆయన పరువు కూడా పోయిందని కారు నేతలు చెప్పడం గమనార్హం. ఆ నేతల తీరు వల్లే కాంగ్రెస్ పార్టీ అబాసు పాలవుతుందని కాంగ్రెస్ శ్రేణులు వాపోతున్నారు. ఏదేమైనా వారు అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వైపే కూర్చోవాలని కొందరు రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇక ఇదే సందర్భంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల వేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటూ కాకుండా పోయారని విమర్శించారు. వారు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేకపోతున్నారన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ లో డోర్స్ క్లోజ్ అయ్యాయని స్పష్టం చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామని కేటీఆర్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.